ఇక డీటెయిల్స్ లోకి వెళ్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వంలో ఒక గూఢాచారి ఉన్నారంటూ బాంబు పేల్చేశారు ఆయన. ఇరాన్లో కూలిపోయిన F-14 ఈ స్ట్రైక్ పైలట్ను కాపాడేందుకు యుఎస్ సైన్యం భారీ ఆపరేషన్ నిర్వహించిందన్నారు. ఈ ఆపరేషన్ వివరాలు గూఢాచారి లీక్ చేశారని ఫైర్ అయ్యారు. F-15 ఈ విమానం కూలిన తర్వాత ఒక పైలట్ను అమెరికా బలగాలు రక్షించాయి. అయితే రెండో పైలట్ కోసం బలగాలు ఇంకా గాలిస్తున్నాయని ఓ వార్తా సంస్థ రాసిన కథనంతో ఇరాన్కు ఈ విషయం తెలిసిందన్నారు. దీంతో ఆపరేషన్ సంక్లిష్టంగా మారింది. ఈ న్యూస్ రాసిన జర్నలిస్టుకు సమాచారం ఎలా వచ్చిందంటూ ఆయన ప్రశ్నించారు. అసలు ఈ విషయం చెప్పకపోతే చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. అసలు ఈ సమాచారం ఎవరిచ్చారో చెప్పకపోతే ఆ జర్నలిస్ట్ జైలుకు వెళ్లాల్సిందేనంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. లీకుకు కారణమైన వ్యక్తిని కనిపెట్టేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. వారు తమలోనే ఉన్నారంటూ బాంబు పేల్చారు. అమెరికా దళాలు రెండో పైలట్ కోసం గాలిస్తున్నాయన్న వార్తలు రాగానే ఇరాన్ అప్రమత్తమైపోయింది. ఆ పైలట్ను పట్టుకున్న వారికి భారీగా బహుమతి ఇస్తామంటూ ఇరాన్ ప్రకటించిందంటూ గుర్తు చేశారు ట్రంప్. దీంతో తమ సహాయక చర్యలకు తీవ్రమైన ఆటంకం ఏర్పడిందన్నారు. గూఢాచారానికి పాల్పడిన వ్యక్తిని మానసిక రోగిగా పేర్కొన్నారు. అతడి పట్టుకోవాలని భద్రతా దళాలను ఆదేశించారు. F-15 ఈ పైలట్ రక్షించేందుకు పెద్ద ఆపరేషన్ చేశామన్నారు ట్రంప్. ఇందులో 155 విమానాలు పాల్గొన్నాయన్నారు. ఇందులో 4 బాంబర్లు, 64 ఫైటర్లు, 48 రీఫ్యూయిలింగ్ విమానాలు, 13 రెస్క్యూ విమానాలు కూడా ఉన్నాయని వెల్లడించారు. మొత్తంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్గా నిలిచాయి.